ఈ సమ్మర్లో అందరికీ నచ్చే మనసుకి హాయిగా ఉండే కడుపులో చల్లగా ఉండే రెసిపీని చూపించబోతున్నాను అనమాట. ఇదైతే సమ్మర్ స్పెషల్, ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఫ్రూట్ సలాడ్. సో ఈ రెసిపీని చూసేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు పాలు, ఫ్రూట్స్ అండ్ కస్టర్డ్ పౌడర్ అనమాట. మీ దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి చేసుకోండి. ఇక్కడైతే నేను 1 లీటర్ పాలని ఇక్కడ గిన్నెలో స్టవ్ ఆన్ చేసి పెట్టాను అనమాట. సో దీనిలోకి కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ని వాటర్లో కలిపి వేసుకుంటున్నాను అనమాట. కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయడానికి కారణం మనకి చిక్కదనం కోసం అండ్ కలర్ కోసం. నేను ఈ 2 స్పూన్స్ని కొంచెం వాటర్లో తీసుకొని అందులో కలిపేసాను అనమాట. తర్వాత ముందుగా నేను ఇలా ఫ్రూట్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. బనానా, గ్రేప్స్, యాపిల్ అండ్ పోమగ్రానేట్ అనమాట. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత తీసుకోవచ్చు. నేనైతే అన్నీ 2 తీసుకున్నాను అనమాట. ఇందాక కస్టర్డ్ పౌడర్ పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే పాలలో మిక్స్ చేసుకొని ఇలా కొంచెం చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. సో ఉండలు ఉంటే బాగుండదు. తర్వాత ఇక్కడ నేనైతే వైట్ క్రీమ్ కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. సో దట్ కొంచెం షుగర్ యాడ్ అవుతుంది కదా, అదనమాట. నేను ఇక్కడ ఇందాక షుగర్ వేసుకోవడం చెప్పలేదండి, 1 కప్పు షుగర్ కూడా వేసుకున్నాను. తర్వాత ఇది కొంచెం చిక్కబడ్డ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని ఇందులో వేసి బాగా కలపాలన్నమాట. సో దట్ కింద అడుగు పట్టకుండా ఉంటుంది, లేదంటే మాడిపోతుంది గిన్నె. సో ఇది మంచి కలర్ ఫామ్ అయిందాక అండ్ చిక్కబడిందాక కలుపుతూ ఉండాలన్నమాట. మీరు ప్రతి ఒక్క ఫ్రూట్ని ఇందులో నేను చెప్పిన ఫ్రూట్సే కాకుండా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా దీంట్లో కలిపేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే నాకు అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ గురించి చెప్తున్నాను అనమాట. సో నేనైతే ఫస్ట్ యాపిల్, గ్రేప్స్, బనానా అండ్ పోమగ్రానేట్ యాడ్ చేశాను. సో అవన్నీ మంచిగా కొంచెం అందులో మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉంటున్నాను అనమాట. అండ్ మంట అనేది చాలా లో ఫ్లేమ్లో ఉండాలి. అప్పుడే మనకి ఈ పాలు అనేది ఖరాబ్ అంటే మాడు వాసన రాకుండా ఉంటుంది అండ్ లోపల ఇదంతా కూడా బాగా కలిసిపోతుంది అనమాట. అందుకోసం నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టి మంటను ఇలా కలుపుతున్నాను అనమాట. తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కకు పెట్టుకోవాలి చల్లారడం కోసం. కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డైరెక్ట్ వేడి గిన్నెను ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు, సరేనా. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 2-3 గంటలు అందులో ఉంచేసి ఫ్రిడ్జ్ నుంచి తీసి సర్వ్ చేసుకుంటే మన ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మేమేం చేసామంటే ఫ్రూట్ సలాడ్లో కొంచెం పక్కన సబ్జా సీడ్స్ కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం అనమాట. అవి సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా మేము స్పూన్తో ఇలా చేసాము. సో దట్ మనకి పక్కగా విడిగా తినలేని వాళ్ళు ఇలా తింటారు. సో ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.